మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంతకుముందు ఎన్నడూ ఎరగని అఖండ మెజారిటీ కూటమి పార్టీలకి కట్టబెట్టడానికి ప్రధాన కారణం ఏంటి మంత్రి గారు? రాష్ట్రంలో ప్రజలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విసిగిపోయారు. అంటే ప్రజలు ఏ విధమైన సమస్యల్లో ఉన్నారంటే ఇంట్లో నుంచి బయటికి పోయి ఊపిరి పీల్చుకోలేని సఫికేషన్ ఉండింది ఆ 5 సంవత్సరాలు. రైతులకు అధోగతి పాలు చేసినాడు, బిడ్డల భవిష్యత్తు పక్కన పెట్టేసినాడు, ఒక ఇండస్ట్రీ లేదు, కేవలం సంక్షేమం అనే ముసుగులో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నడిపి నేను ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు ఉంటాను, అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వార్డులలో గ్రామాల్లో వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేసి వైసీపీ యొక్క నీడలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ప్రజలు గ్రహించారు. కాబట్టే ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని మెజార్టీతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మరొకసారి గాడిలోకి తీసుకొని వస్తారని ఆ రోజు క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ భ్రమలో నుంచి బయటికి రాలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయిపోతాను, అప్పుడు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, నా ఫోటో పెట్టుకోండి అనే వ్యక్తి మరొకసారి 29లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు మరొకసారి అవకాశం ఇచ్చేదానికి సిద్ధంగా లేరు. ఈరోజు కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచము ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఓ స్వర్గధామంగా ఉంటుందని చెప్పి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. దీనికి ప్రజల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఏ ప్రభుత్వానికైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్షముగా ఉండే పార్టీ ఒక సమస్య వచ్చినప్పుడు రాష్ట్రంలో వారి యొక్క హోదాను నిలుపుకుంటూ పాలకపక్షానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఇక్కడ ఆ పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు.